ఈరోజు లోకల్ గైడ్ అన్నట్టు. నేనే ఏం కనబడతలేవు కొంచెం లైట్ అయ్యరా అమ్మ లైట్ వేసారు. నేనే ఇది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ రోడ్లో చాలా తిరిగినాం. ఈ రోడ్లకు సపోర్ట్ కర్రలు తీసుకురా వీడు స్లాబ్ వేస్తాడు. మీకు పొద్దుగా అవి వినిపిస్తున్నాయా పీకాక్స్ నేమ్లీ ఇట్లా అరుస్తున్నాం. హాయ్ దిస్ ఇయర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్ఐ. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ వచ్చేసింది. అండ్ చాలామంది ఫోన్ కూడా వేసారు, కొన్ని మెసేజ్లు వచ్చినాయి ఇన్స్టాలో కూడా, ఏంటి వీడియోస్ కంటిన్యూస్గా పెడతానే పెట్టట్లేవు అనేసి. కొద్దిగా వేరే చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా డిలే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫెస్టివల్ వచ్చేసింది ఉగాది. సో ఉగాదికి విలేజ్కి వచ్చేసిన. సో అందరం అనుకున్నట్లు అంటే ఫస్ట్ నుంచి అనుకున్నాం, ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేసుకున్నాం, ఒక మంచి సెటప్ ప్లాన్ చేద్దాము వ్లాగ్ అనేసి. సో ఫ్రెండ్స్ అందరం అనుకొని ఎట్లా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకొని ఒక క్యాంపింగ్ సెట్ చేద్దాము ఊర్లో. అది కూడా ఒక మంచి ఫారెస్ట్కి వెళ్ళి, అంటే నియర్లో మాకు ఫారెస్ట్ ఉంది. సో ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ మా పొలాలు కూడా ఉన్నాయి. సో పొలాలు చూపిస్తా. ప్లస్ ఫారెస్ట్ ఎట్లుంటుందంటే ఒక మంచి చెరువు పక్కన ఒక మంచి టెంపుల్, బ్యాక్ సైడ్ కొండలు ప్లస్ మంచి ఫారెస్ట్ ఉంటుంది. సో అక్కడ క్యాంపింగ్ సెట్ చేసుకుందాం అనుకున్నాం. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 6 అవుతుంది ఎగ్జాక్ట్గా. అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ చూపిస్తా. అండ్ ప్లస్ 8 మెంబర్స్ ఓకే అయిపోయారు. మీరు వీడియోలో లాస్ట్ వరకు చూస్తే 4 to 5 మెంబర్స్ ఉంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ గురించి నాకు తెలుసు. సో ప్లాన్ అయితే వేసినాము. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసి మనం కంటిన్యూ చేసేది. చలో హాయ్ చెప్పండి బుజ్జులు. మై ఫ్రెండ్స్ ఏ టైం పెద్ద గాలినా కొడుకు వీడే గాలినా కొడుకు. 6 o'clock ఇంట్రొడక్షన్ వీడియో 6 o'clock పెట్టినా నేను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:30 అవుతుంది టైము. ఈ వెదర్లో పోవాలి. ఆడికి వేళ ఏమేమి అవుతుందో మేము మళ్ళీ కట్టలు క్యారీ చేయాలి, ఎందుకంటే ఫైర్ క్యాంప్కి. తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ అన్నారు. ఫుడ్ ప్రిపరేషన్ ఇప్పుడు ఆడవే చేసుకోవాలన్నా లేకపోతే బయటికి వెళ్ళే వాళ్ళనా ఇంకా అదేం తెలుసలేదు. ఆడికి వెళ్తున్నాం ఇప్పుడు. వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో, బట్ ఆల్మోస్ట్ నియర్లీ ఆడికి వెళ్తాం ఇప్పుడు. ఆల్మోస్ట్ ఇప్పుడు మా ఊరు నుంచి ఒక 4 kilometers ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే ఇది తాండా. ఇక్కడ వరకు అయితే వెహికల్స్ మంచిగా సపోర్ట్ ఉంది. హాయ్ చెప్పరా తమ్ముడు. మా ఊళ్ళో ఆ ప్లేస్ దగ్గర వీడియో ఇస్తే అయిపోతుంది. అరే నియర్ పక్కకి వెళ్ళి రారా. వీడు వీడు అమాయకుడు అని అనుకుంటాం, కానీ అభిషికుడు పాటరాజు లాంటి అయిపోయింది. నిన్న పెట్రోల్ అయిపోలేదు. పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇది జిమ్మి కంటే అడవికి బయలుదేరినాము, అడవిలో పెట్రోల్ అయిపోయింది. బా అన్న బా స్టార్టింగ్ వస్తారా? ఏం లేదు, వచ్చాడు ఇంకా ఫ్రెండ్స్. అయితే యాక్చువల్లీ మొత్తం 8 మెంబర్స్ అనుకున్నాం కదా, ప్రజెంట్గా అయితే 4 మెంబర్స్ వెళ్తున్నాము. ఇంకా 4 మెంబర్స్, అందులో ఒకడు ఆల్రెడీ బిస్కెట్ అయిపోయింది. సో 7 మెంబర్స్ అయినాము. ఇంకా 3 మెంబర్స్ రావాలి. 3 మెంబర్స్ వస్తారా లేదా టాస్కే, బట్ వస్తే మాత్రము వాళ్ళతో పెట్రోల్ తీసుకొని రావని చెప్పాలి. మన పెట్రోల్ అయిపోయినా సరే బండి ఎంత దూరం పోతుంది చూడరు. ఈ చిన్న చెడ ఎక్కినామంటే ఇంకా ఆడ వరకు కూడా వెళ్తుంది. ఇది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ రోడ్లో చాలా తిరిగినాం. పొలాలకు వెళ్ళి అలవాటున్నప్పుడు పొలాలకు ఇక్కడ టెంపుల్ అని చెప్పా కదా, ఆ టెంపుల్కి పండగకి వెళ్ళేది కాలినడకన బై వాక్. అప్పుడు ఈ రూట్ కాదు, వేరే రూట్. అప్పుడు కొద్దిగా షార్ట్ కట్ రోడ్లు వెళ్ళేది అనమాట. ఆ రోడ్లో వెహికల్స్ వెళ్ళవు. వాన పడితే సిచ్యువేషన్ ఇది. యాక్చువల్లీ లాస్ట్ నైట్ వాన పడ్డది. సో అందు గురించే ఇట్లా ఉంది, లేకపోతే ఈ సమ్మర్ టైం కదా, సో ఇట్లా ఉండాలి. బట్ ఓకే, ఈడ రైట్ కొట్టాలి మనం. ఇప్పుడు కొంచెం డెడ్లీయెస్ట్ రోడ్లోకి వెళ్ళి వెళ్దాం. హైలైట్ ఏంటంటే ఊర్లో ఇలాంటి వెహికల్సే అందరు ఇవే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఈ రోడ్లకు అరే నేను నా మొట్ట ఆడికి ఎక్కడ లేదు ఆప్షన్. పెట్రోల్ తక్కువ కదా, ఎక్సిలేటర్ కాలేదు రా తొందర బైక్. బా స్టంట్ వేసేసుకున్నాం. మొత్తానికి అయితే స్టంట్ జరిగింది. ఫస్ట్ స్టంట్ లేకుండా జరిగింది మనది అంతే. చిన్నదా ఈ చిన్న రోడ్లో వెళ్ళాలి.
ఓకే ఇది రాయి చేసినాం. అన్నట్టు మేము అడ్వెంచర్లు చేయాలంటే ఎక్కడ నా వాళ్ళకి అవసరం లేదు, మా ఊరికి వస్తే చాలు. ఇది కూడా అడ్వెంచర్. ఊరే ఒక అడ్వెంచర్. గుర్తుపెట్టుకోండి, మా ఊరి పేరు షాయిన్పల్లి. రిమెంబర్ దర్ నేమ్. అరకులోనేమో మాకేమో ఈ రూట్ క్యారీ చేయించింది, అలాగే రూట్. వాడు తొందర వచ్చింది చూసినావా? ఇల్లమ్మా ఇలాంటి నా కొడుకులు నమ్మొద్దమ్మా. ఈ నా కొడుకుని నమ్మొద్దమ్మా. అరే మాకేమో ఈ రూట్ అన్నావు, నువ్వు అట్లా వచ్చినప్పుడు అరే ఇట్లా వస్తాయని చెప్పొచ్చు కదా మాకు. మీరు నన్ను ఫాలో అవుతారు అనుకుంటున్నా. చెప్పొచ్చు కదరా. వీడు ఈరోజు లోకల్ గైడ్ అన్నట్టు. నేనే ఏం కనబడతలేవు కొంచెం. లైట్ అయ్యరా అమ్మా, లైట్ వేసారు. నేనే ఐఎమ్ లోకల్ గైడ్. వీడు నీ పేరేంటి బాబు? నోట్లో వెళ్ళి పెడితే కొరుకుతావా? సర్లే. అరే రండ్రా, ఇది కాదు కానీ మనం టెంట్ వేసేద్దాం. రాది రే, టెంట్ వేద్దాం. రండ్రా బాబు, టెంట్ వేద్దాం. రా, టెంట్ పట్టుకోరా. టెంట్ వేయాలి. అసలు ఎంత మంచి ప్లాన్ చేసుకున్నా అంటే లిటరలీ మంచి వ్యూ కదా, సాయంత్రం పూట మంచిగా అనిపిస్తుంది. ప్లాన్ చేసేద్దాం అనుకున్నా. ఈ అడవి కదా, యాక్చువల్లీ మనకు కూడా ఉండాలి. ఇంతగానం ట్రావెలింగ్ చేస్తున్నాము, ఇంతగానం ట్రిప్లు వేస్తున్నాం కదా, ఒక మంచి పెద్ద లైట్ పెట్టుకోవాలి. బట్ ఓకే, నెక్స్ట్ టైం అది ఒకటి మంచి పర్చేజ్ చేద్దాం. ఏంటంటే ఇంట్లో దొబ్బేస్తారు అది, ఎందుకంటే అన్ని పైసలు ఇల్లు అది దీనికే పెడితే ఇంట్లో కూడా ఇవ్వాలి కదా. మనం ఇంట్లో ఏం ఇవ్వకపోతే బాగోదు. బట్ ఓకే, ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే టెంట్ వేసేద్దాం. టెంట్ వేసినాక హైలైట్ ఏంటంటే, ఇంకా ఇందులో పెద్ద హైలైట్ ఏంటంటే, అరే మ్యాచెస్ ఉన్నారా? మ్యాచెస్ వా అన్న వా. ఒక్కొంత కూడా మ్యాచెస్ లేదు కానీ ఫైర్ క్యాంప్ వేయాలి. ఎట్లరా? అరే నీ ఎక్కడ దొరికారా? ఇప్పుడు మేము కట్టెలు లేవడా కాదు, మ్యాచెస్ ఈ అడవిలో ఏడేదేళ్ళు ఆడుకొని రావాలరా కట్టెలు. అరే మ్యాచెస్ ఎడ తీసుకురావాలరా? సరిపోయింది. నాకు తెలుసు దోస్తులతో అంటేనే ఇట్లుంటుంది. ఇంకా ఫైర్ క్యాంప్ వేసినాక ఎవడేమేం చేస్తాడో, ఫుడ్ కూడా ఏమేం చేస్తాడో. యాక్చువల్లీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం, టైం చాలా డిలే అయిపోయింది కాబట్టి ఫుడ్ మొత్తం క్యాన్సల్. లైక్ ఊరు నుంచే ఆర్డర్ పెట్టేస్తున్నాం. అంటే స్విగ్గీ ఆర్డర్లు కావు, ఊర్లో ఉంటాయి కదా చికెన్ ఫ్రై సెంటర్లు. సో అట్లా చికెన్ ఫ్రై సెంటర్కి వెళ్ళేసి ఆర్డర్ ఇచ్చేసి ఆర్డర్ వచ్చేస్తుంది. మనం అది తీసుకుని మన ఫ్రెండ్స్ వెళ్ళి ఏమైంది ఫస్ట్ టెంట్ అవుతుంది, లేట్ అవుతుంది. చీకట్లో కట్టెలు దొరకమంటా. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మేము కట్టెలు వెళ్ళుకొని వస్తాం. ఓకే, ఇప్పుడు సర్చింగ్ ఫర్ కట్టెలు, ఎందుకంటే ఫైర్ క్యాంప్ వేయాలి కదా. అసలు ఈ వీడియోకి నా ఫేసే కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఈ టైంలో కట్టెలు వెళ్ళాడుతున్నాం. వీడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు నాకు తెలిసి కనిపించారు ఎందుకంటే ఆ టైం అయింది. అరే ఇంకా ఇందులో లిటరల్లీ ఇంకా హైలైట్ విషయం ఏంటంటే, మేము ఈడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు అమావాస్యనంట. అమావాస్యనంట, ఇంకా డార్క్ ఉంటుంది ఏంటో. బట్ ఓకే, అమావాస్య రోజు ఒక మంచి ప్లేస్కి వెళ్ళి ఫైర్ క్యాంప్ వేసుకొని ఉన్నామంటే మామూలు విషయం కాదు. బట్ ఇట్స్ ఓకే. ఓకే, ఇప్పుడైతే కట్టెలు చల్లాడదాం. మొత్తానికి అయితే కట్టెలు చల్లాడుతున్నాం ఈ టైంలో. ఈ కట్టెలు దొరికినాయి. ఓకే, ఇట్స్ ఎనఫ్ మ్యాన్. బొక్కరా అంతవరకు ఏడా, ఒక ముద్దుది కావాలి. ఒకటేసరిగా అయిపోతాయిరా ఇవి, సరిపోతాయి. సరిపోవు. కట్టెలు అయితే ఆల్మోస్ట్ తెచ్చేసినాము. ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ టెంట్. మొత్తానికి అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అయింది. అసలు అనుకోలేము ఇట్లా వచ్చేసి ఈ టైంలో ఫ్రెండ్స్తో ఇట్లా ప్లాన్ చేయాల్సి వస్తుందని. యా, ఇట్స్ గుడ్. అండ్ పొద్దుగాల మీకు చూపించే బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఆ పెద్దగుట్ట ఒకటి చాలా మంచిగా ఉంటుంది డే టైంలో. అండ్ మనకు రైట్ సైడ్ వచ్చేసి మార్కండేయ టెంపుల్ ఒకటి ఉంటుంది. టెంపుల్ కూడా ఎట్లుంటుంది అంటే గుట్ట మీద మొత్తం అంతా అది గుట్టనే. ఇంకోటి దానికి ముందర ఒక బల్క్ పెద్దది ఇంకొక గుట్ట ఉంటుంది, రాయి మొత్తం స్టోన్. అండ్ దాని ముందర ఎట్లా అంటే లైక్ చెరువు కట్ట ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నాకు అంటే మా పొలాలు ఉన్నాయి. సో మా ఫ్యామిలీ మా పొలాలు ఉన్నాయి ఇక్కడ. ఇంత దూరం ఊరికి ఇంత దూరంలో మేము ఉంటున్నాము. ఈరోజు ఈ టైంలో కూడా ఇంత ధైర్యంగా ఉంటున్నాం అంటే ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఈ ప్లేస్లో చాలా ఉన్నాం. సో వీఆర్ సేఫ్ ప్లేస్ ఇది మాకు. ఎందుకంటే
నాన్నోళ్ళు తాతోళ్ళు మేము అందరం చిన్న ఉన్నప్పుడు తిరిగిన ప్లేస్లు ఇవన్నీ ఈ టైంలో, ఎందుకంటే పొలాలు ఉన్నాయి కదా. సో అట్లా వచ్చేసినాము. సో ఇలాంటి ఏం లేదు, మేము చాలా సేఫ్గా ఉన్నాం, డోంట్ వరీ. బట్ ఇప్పుడు టెంట్ వేసేసి నెక్స్ట్ ఫైర్ క్యాంపు ఇంకా చేద్దాం. చలో మన వాళ్ళు వస్తారు, రండ్రా జాగ్రత్త. చలో ఇట్స్ టైమ్ ఫర్ టెంట్. యాక్చువల్లీ మా ఊరోళ్ళు వచ్చారు, వేరే వాళ్ళు తాండా వాళ్ళు వచ్చేసి, అన్న ఏం చెప్తారు అన్న ఈడ మీరు ఈడ వచ్చేసి ఏం చేస్తారు అని మాట్లాడతారు. సో వాళ్ళు మమ్మల్ని చూసినాక ఫేసులు రీకనైజ్ చేసుకొని ఓకే మనం అంతా ఒకటే అనేసి పెట్టరు. అంతా మనమేనా వాళ్ళ గుర్తుపట్టలే అలాదే సెల్క. అరే 100 షూట్ ఉంటే వస్తున్నాం నిమిషం ఇంకో మనోళ్ళే వీళ్ళు. యాక్చువల్లీ వచ్చి ఎవరు వచ్చారు అబ్బా మీరు అనేసి వచ్చిండు, కానీ తీరా వచ్చి మనం చూసుకున్నాక ఫేసులు రికగ్నైజ్ చేసుకుని ఓకే అంత మనోళ్ళని తెలిసిపోయింది. ఎందుకంటే కొత్త ఉన్న ప్లేస్ ఎట్లా ఉంటుంది, అరే నా నిజంగా వస్తలేదు రా నాది. ఐడియా పంపిస్తాం. వచ్చేసింది ఒక్క నిమిషం. వేరే ఐడి ఓపెన్ చేసుకొని చూపిస్తున్నా, ఎందుకంటే వేరే వాళ్ళది ఐడి ఓపెన్ అయింది, ఎడిటింగ్ చేసింది ఆడన్. ఇది ఇంత ఏం వస్తుంది, రేపు పొద్దుగాల వీడియో ఎడిటింగ్ చేసి అంతా చేసినాక హాయ్ వీడియో చేసి ఎడిటింగ్ డెఫినెట్లీ అదే ఐడి యూట్యూబ్ ఐడి కూడా ARI. ఓకే ఇప్పుడు క్లియర్గా వస్తుందా పొద్దుగాల ఎడిటింగ్ చేసి వస్తుంది, రేపు పొద్దుగాల తీసేది మంచి క్లారిటీగా అంతా. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఎట్లా చేస్తాం వీడియోలు సేమ్ అట్లనే మనం అంతా వచ్చేస్తాం. చలో మళ్ళీ మనం బ్యాక్ విత్ అవర్ వర్క్. ఇంకా కొంచెం ఉంది పెండింగ్, అయిపోయింది. అస్సలు మేమేంది దోస్తానేంది వచ్చి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం ఏంది. రే ఈ వీడియో చూసిన అన్నాం కదన్నా, అంటే లాస్ట్ టైం ఒకసారి సోమశిల ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో వచ్చిన, రే రండ్రా ట్రిప్కి రండ్రా, ఎన్ని రోజులు నింటారా ఇంట్లో వీడియో తీసుకున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఫ్రెండ్స్తో రాకపోయినా పర్లేదు, మీ ఫ్రెండ్స్తో మీ ఊర్లో ఇలాంటి ప్లేస్లు ఉంటాయి, వాటిని ఎక్స్పీరియన్స్ చేపియండి. లేకపోతే ఉంటే చెప్పండి, నేను వచ్చి ఎక్స్పీరియన్స్ మీతో పాటు నేను చేస్తా, వీడియో పెట్టేద్దాం. ఎట్లాగో పని పాట లేకుండా మీకు నియర్లో ఏమైనా ఉంటే చెప్పండి, DM చేసేసేయండి ARI యూట్యూబ్లో, కామెంట్స్ పెట్టేసేయండి ఈ వీడియోకి. వచ్చేద్దాము మీ దగ్గర ఉన్న నియరెస్ట్ మంచి ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేస్తా, మీకు చేపిస్తా, మీతో పాటు ఇంకో వీడియోకి నాకు కూడా వచ్చేస్తుంది. ఏమంటారు? ఏం చేస్తున్నారా నువ్వు? అరే కాదురా, ఇప్పుడు దానికి కూర్చే బదులు దానికి ఇట్లా సపోర్టెడ్ పెట్టేటివి ఒకటి ఆప్షన్ ఉంటుంది తెలుసా? సపోర్ట్ కర్రలు తీసుకురా, వీడు స్లాబ్ వేస్తుండు. వెరీ గుడ్ రా. అరే నాకు లేపిండు. టేక్ టూ రా, టేక్ టూ. ఓకే ఫ్యూయల్ డిప్ చేసుకొని వచ్చిన బెటర్ మంట బెటర్ దూరం ఉండరు జర ముట్టిపోయి ఒకటి ఇక దీన్ని కూడా ముట్టి పెట్టుర్రా మంట ముట్టి కింద పెట్టారు కొద్ది అడ్డం ఉండరు అంతే సార్. అప్పటి నుంచి మేమందరం వచ్చిందే చూస్తారు, కానీ ఎవరి పేర్లు ఏం కథనో తెలియదు కదా. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక్కొక్కటి లైన్ వైజ్గా చేసుకుంటాం. ఇగో గుర్తుపెట్టుకో, వీని మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా. వీడు అంకుల్ వెంకటేష్ అంకుల్. వెంకటేష్ అంకుల్. ఓకే అరే చెప్పండి అట్నుంచే ఈజ్ మిస్టర్ అయిపోయిన పిల్లగాడు వెంకటేష్, మా ఫ్రెండ్. నా పేరు వెంకటేష్ అంటారు. వెంకటేష్. కొట్టక్. అరే నెక్స్ట్ రా, నువ్వు నీ పేరు? రాజేష్. ఏం రాజేష్? వాడిని మేము ఏమంటాం లేదా స్కూల్లో? ఎందుకు బీప్ వేసుకున్నాం రా, మనం చెప్పేదమ్మా అది బీప్ వేసుకుంటాడు. ఎయిటింగ్ బీప్ వేసుకున్నాం. యాక్చువల్గా పేరు కూడా అయిపోతుందేమో. ఓకే నెక్స్ట్ నువ్వురా. శివ పాలాడ్. 8 GB తీసిన శివ కాదు, జస్ట్ శివ. 8 GB తీసిన శివ 5 వీడు. అరే నువ్వురా. హైలైట్ ఏంటంటే అందరికన్నా స్మార్ట్గా తయారు చేసి వచ్చిన వీడు. మేమందరం ఎట్లున్నావు, నువ్వు ఎట్లున్నావు, నువ్వు డేట్కి వచ్చినావు అనుకుంటున్నావు పిల్లతో అనుకున్నాడు.
ఈజ్ మిస్టర్ చంద్రమోహన్. అందరు దానికన్నా పెద్ద మా గ్యాంగ్ మా గ్యాంగ్ మా పెద్ద గ్యాంగ్ పెద్ద వీడు, మా గ్యాంగ్ తాత వీడు. పెద్ద ఏం పేరు అని మావాడి పేరు మార్కండయ్య. మీ ఎంకిల్ ఉన్నది మార్కండయ్య టెంపుల్ కూడా అదే. మావాడి పేరు కూడా అదే. రేపు పొద్దుగాల మీకు టెంపుల్ చూపిస్తా. ఆ టెంపుల్ పేరు కూడా మార్కండయ్య టెంపుల్. మావాడి పేరు కూడా మార్కండయ్య. ఇంకా నేను మీకు ఎట్లాగో తెలుసు అవలా కానీ ఇప్పుడు ఇంతగానో మంట వేసుకొని ఇట్లా ఫ్రెండ్స్ తో టెంపుల్ తెరాలి మందాగలే ఉంది. మందు దాని థమ్స్అప్ మేము అంటే మావాడు ఏమంటున్నంటే ఇట్లా ఫైర్ క్యాంప్ వేసుకొని అట్లా టెంట్ వేసుకొని ఇట్లా ఇలాంటి ప్లేస్లోకి వచ్చి ఇట్లా ముందు చెరువు పెట్టుకొని ఇలాంటి ఫారెస్ట్లో ఎప్పుడు వేయలేను, మంచిగా ఉంది అని అంటుండు. సో ఇది మేము చాలా చేసినాం. సో మా ఫ్రెండ్స్కి ఇదే ఫస్ట్ టైం. నేను చాలా చేసిన, బట్ మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ ఫైనల్గా సక్సెస్ఫుల్ అయిపోయింది. చలో నెక్స్ట్ గుర్తు పెట్టుకొని ట్రెక్కింగ్ వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియో ప్లాన్ చేసిన. మన కొమ్మలకట్టు ఉంది కదా, ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ అంటే ఎక్కాలన్నమాట అంతే. మా భాషలో ఇట్లా ట్రావెలింగ్ భాషలో ట్రెక్కింగ్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ టైం టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో 1కి టెంట్లోకి వచ్చేసినాము. టెంట్లో ఒక చిన్న లైట్ సెట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ కొంతమంది కొంచెం బయటికి అట్లా వాక్ వెళ్తున్నారు. మేమైతే కొద్దిగా అప్పటి నుంచి ఉండి చలి పెడుతుంది. సో మేము ముగ్గురం అయిపోయినాం. ప్రజెంట్గా ముగ్గురం ఉన్నాం. రేపు పొద్దుగాల లేచి టెంపుల్ దర్శనం చేసుకున్నాం ఖచ్చితంగా ఎట్లా. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూసిన టెంపుల్ అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ టెంపుల్ దర్శనం చేసుకోక ఆల్మోస్ట్ 10 years అవుతుంది నాకు తెలిసి. సో రేపు పొద్దుగాల మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి పండుగ పూట మంచి దర్శనం చేసుకొని మీకు ఆ టెంపుల్ వైబ్ చూపిస్తా. హాయ్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం డార్క్ ఉంది, లైట్ వేసాగండి. 1 2 3 ఇప్పుడు ఫేస్ క్యాంపింగ్ లైట్ ఒకటి మేము అట్లా ఇట్లా సోలార్ ఒకటి ఉన్నది, అది అరేంజ్ చేసుకున్నాము. సో రాత్రి ఇదే హ్యాపీ నిద్ర పోయినాం ప్రశాంతంగా. కాకపోతే ఊరు పక్కనే కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళు 2-3 వెళ్ళిపోయారు. అరే ఇంకా చాలు మేము పడుకుంటాం నా ఇంటికి ప్రశాంతంగా. ఒక 2 కాడికి మొత్తం ముగ్గురం ఉన్నాం నాతో పాటు. ముగ్గురు ఇద్దరేమో బయట. అరే ఎవడరా కనిపిస్తలేరు మీరు, చలి పెడుతుందని బయట వేసేసుకున్నారు. ఇది మా వ్యూ అన్నమాట. ఈడాడు అందరం నిద్రపోయినాం వీడు తప్ప. మా వాడు రాత్రి నుంచి భయపడి ఎందుకు భయపడ్డావురా కూడా తెలుస్తలేదు వాడికి. అసలు ఎందుకు భయపడ్డావురా నువ్వు? వారి పులులు ఒక మాట మేము అనుకున్నాం కదా పులులు ఉండే ప్లేస్ అని. సో దానివల్ల వాడు భయపడి నిద్రపోలేడు. నేను మాత్రం టెంట్లోకి పోయినాం, ఇట్లా కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నాం, అయిపోయింది. కోమా నిద్ర పోయినా. ఎందుకంటే 2 days బ్యాక్ నుంచి నిద్ర లేదు. ది బెస్ట్ వ్యూ ఏంటంటే ఇప్పుడు కోపరాలుగా మీకు చూపించే వ్యూ పాయింట్ ఇది. మేము వేసుకున్న ప్లేస్ ఏంటి తెలుసా, టెంట్. అది టెంట్ ఉంది కదా, సో దానికి ఫ్రంట్ ఆఫ్లో ఇది మార్నింగ్ సినారియో. ఇప్పుడు అక్కడ టెంపుల్ ఉంది, సో అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని దర్శనం చేసేసుకుందాం. అండ్ ఇంత పొద్దుగా నాకు తెలిసి ఎవరు రారు, బట్ ఏం కాదు, దేవుడు ఉంటాడు కాబట్టి పోయి స్నానం చేసుకొని మొక్కేసి హ్యాపీగా కొత్త సంవత్సరం కాబట్టి ఇప్పుడు. సో ఈరోజుతో మంచి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదాం. అండ్ మార్నింగ్ సీన్స్ ఒక్కటే బైక్ అయిపోయింది, ఒక్కటే టెంట్ అయిపోయింది, ముగ్గురం దోశలం అయిపోయినాం. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు పక్కన ఉంటుందని. అండ్ ఇది పెద్ద గుట్ట. మీకు నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్దది ఒకటి ఉంటుంది కొండ. నాకు తెలిసి అది దాని దగ్గరకు చూస్తే ఇది ఇప్పుడు ఎంత ఉంది, ఇంత మొత్తం కనిపిస్తుంది ఆ కొండ. అది చూపిస్తా, పెద్దది. ఆడికి వెళ్దాం. అరే వెళ్దామా ఇప్పుడు స్నానం చేసుకొని? ఓకేనా? లేట్ అయిపోతుంది, పోయి చక్క స్నానం చేసేసుకొని వెళ్ళిపోదాం. మరి ఇంట్లో దొబ్బుతారు. మీకు పొద్దుగా అవి వినిపిస్తున్నాయా పీకాక్స్? నేమ్లీ ఇట్లా అరుస్తున్నాం. అండ్ లిటరల్లీ నైట్ మొత్తం అట్లనే. అండ్ ఇంకోటి ఇది ఏంటంటే అక్కడ బ్యాక్ సైడ్ కొన్ని ఊర్ల నుంచి కనెక్ట్ అయ్యే ఒక కాలు ఉంటుంది, అది అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంది. సో ప్రజెంట్గా అయితే చిన్న ఫ్లోయింగ్ నడుస్తుంది, ఇటు నుంచి వేసేసి అక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళు అసలు అనుకోవట్లేరు, అరే నువ్వు ఎంత ప్రశాంతంగా అనుకున్నావు, మేము మా వల్ల అయితే లేదురా అంటారు. అసలు లిటరలీ నాకైతే ఫుల్గా నిద్ర వచ్చేసింది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అన్నీ అలవాటే. ఇలా ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎవడు నిద్ర అవ్వలేడు.
నేను ఒక్కనే ప్రశాంతంగా నిద్రపోయినా. మీకు కూడా ఎట్లనే ఉంటుంది నాకు తెలిసి. సో నేనేమంటున్నానంటే ప్రతి ఊర్లో ఒక మంచి మ్యాజిక్ హిడెన్ ప్లేస్ ఉంటుంది. మా ఊర్లో మాకు మ్యాజిక్ హిడెన్ ప్లేస్ అయితే ఇదే. మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాము. నెక్స్ట్ టైము దీని బ్యాక్ సైడ్ ఒక గుట్ట ఉంటుంది, దాన్ని ట్రెక్కింగ్ చేసే వీడియో ఉంటుంది. సో దాన్ని ట్రెక్కింగ్ చేద్దాం. మీకు కూడా ట్యాగ్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అందరికీ ఎవరికైతే వెళ్ళాలనిపిస్తుందో సో వాళ్ళకి వీడియో షేర్ చేసి ఈ వీడియో త్రూ అరే మనం కూడా ఇట్లా పోదామని ప్లాన్ చేసేసేది వెళ్ళిపోరు. నేను మీకు చెప్పినట్లు ఇది ఆ గుట్ట. చిన్నగా ఉన్నప్పుడు మేము వీడికి వచ్చినప్పుడు అంటే శివరాత్రికి, ఏకాదశికి, పండుగలప్పుడు వీడికి వచ్చేది. శివరాత్రికి ఇది చాలా మంచిగా ఉంటుంది, లైక్ ఇది శివుని టెంపుల్ కాబట్టి. సో ఈ ప్లేస్ కాడ ఇప్పుడు ఇది ఉందా ఈ గుట్ట చాలా ఫ్రీ అయితే మొత్తం ఆడ అంటే మొత్తం అక్కడ మొత్తం నీడ వచ్చేస్తుంది. అప్పుడు 3 గంటలకి ఇట్లా అన్నదానం స్టార్ట్ చేస్తుండే. ఈ గుట్ట షాడోనే మొత్తం అదంతా పడుతుండే, అదంతా అన్నదానమే అవుతుండే. అసలు చూడండి ఎంత పెద్ద గుట్టగా. అండ్ ఇంకోటి మీరు వీటిలో గమనిస్తే ఇది వీడి వరకు నీళ్ళు వస్తాయి కారా, నీళ్ళు వచ్చేది ఫ్లోటింగ్. అందు గురించే మార్కున్నది అది. మేము చిన్న ఉన్నప్పుడు దీన్ని చూసి అబ్బా ఎంత పెద్దది ఎట్లుంటుందిరా అసలు అని. ఆడ టెంపుల్ అది కొండ మీదనే, అదంతా స్టోన్స్. అండ్ మార్నింగ్ మంకీస్ ఉన్నాయి ఆడ, అవి మీకు కనిపిస్తలేవు, దగ్గరికి నాకు చూపిస్తా. అండ్ ఇదే ఆ మ్యాసివ్ది ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు లిటరలీ. ఆహా ఈ లెవెల్ వరకు నాకు తెలిసి నీళ్ళు వస్తాయి అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత వస్తో. అండ్ లిటరలీ నేను దీనికి సగం ఉంటే నాకు తెలిసి. అండ్ ఒకటి 6 ఉన్నా కానీ ఇంకో కొద్దిగా నాకు తెలిసి ఒక 16 ఉంటుందేమో నాకు తెలిసి. 16 feet. అనేది చెరువు కట్ట వెళ్ళే టైం రోడ్ ఇది. ఇట్లా వెళ్ళేసి ఇట్లా వెళ్ళొచ్చు. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా ఒక రోడ్ ఉంటుంది, అటు నుంచి ఇంకో ఊరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు కొద్దిగా చిన్న ఫ్రెష్ అప్ స్నానం చేసుకొని వీలైతే పొద్దుగా ఎవరు ఉండరు గుడిలో, మనం మొక్కేసి వెళ్ళిపోతే అయిపోతుంది. చలో మనం ముందుకు వద్దాం పారా. అండ్ ఇంకోటి ఆడ నీళ్ళు వస్తున్నాయారా ఆడ చిన్న అండ్ ప్లాన్లో చిన్న చేంజ్ ఏంటంటే, చిన్న చేంజ్ కాదు పెద్దనే చేంజ్. లైక్ ఏంటంటే స్నానం చేసుకొని టెంపుల్ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం. అండ్ ఇప్పుడు టెంపుల్కి అడుగుతారు అది ఇప్పుడిప్పుడే, ఈరోజు పండుగ కదా. అండ్ ఇంకోటి ఇంటికంచి ఫోన్లు వస్తున్నాయి, తొందరగా వచ్చేసారు పండుగ కదా అనేసి. అండ్ ఇంకోటి ఇక్కడ స్నానం చేసుకోవడానికి ఫెసిలిటీ బట్ ఓకే అందులో చేసుకోవచ్చు, బట్ కొంచెం కూర్చొని ఇట్లా ఈత కొట్టి చేసేంత ఫెసిలిటీ ఎక్కడ లేదు. అన్ని రాళ్ళే అనిపిస్తున్నాయి. సో అందు గురించే ప్లాన్ చేంజ్ చేసేసినాం. ఓకే ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఇంతవరకు ఎండ్ చేసేద్దాం. 5 వరకు అయితే వెళ్తలేను ఏమనుకోకండి. అండ్ ఇంకోటి స్నానం కూడా చేసుకోలేను కాబట్టి సో ఇక్కడ నుంచి ఎండ్ చేసేసిన వీడియో. నెక్స్ట్ ఖచ్చితంగా షార్ట్ వీడియో అన్న మళ్ళీ వచ్చి షూట్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పటివరకు అయితే ఇంతే. అండ్ నేను లాస్ట్ మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇది మా ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి వచ్చి చూసిన ప్లేసెస్ ఇవే. సో నేను ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేసిన. సో మా ఫ్రెండ్స్కి ఏంటంటే క్యాంపింగ్ వేసి ఫైర్ క్యాంప్ వేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేపిద్దాం అనుకుని ఎప్పటి నుంచి అనుకొని దాన్ని సక్సెస్ చేసేసినాం నైట్ మొత్తానికి. ఎండ్ ఆఫ్ దిస్ ఏంటంటే, మాకున్న ప్లేస్లో మీ సైడ్లో మీకు కూడా ఉంటాయి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఖచ్చితంగా మీకు నియర్లో మంచి ప్లేసెస్ ఖచ్చితంగా ఉంటాయి. నాకైతే ఇదే మా హిడెన్ జెమ్ అన్నమాట. హిడెన్ కాదు, కనిపించే జెమ్ ఎప్పుడు. సో హ్యాపీ ఫర్ దట్. పొద్దుగా మంచి సంవత్సరం పూట ఇంత మంచి చేసినందుకు. ఎనీవే అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. లవ్ యూ. బాయ్.